బీఆర్ఎస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్న రామచంద్రరావు. గతంలో సెక్రటేరియట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ డేటా ఉన్న ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కాలిపోయింది అన్నారు రామచంద్రరావు. ఫోన్ ట్యాపింగ్ డేటా మొత్తం పోయినట్లేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు కాపాడుకుంటున్నారంటూ విమర్శించారు రామచంద్రరావు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైన ఫైల్స్ ఉండే కుంభకోణాలకు సంబంధించిన రికార్డ్స్. ఎప్పుడైతే ప్రభుత్వం మారుతున్నదో, ఎప్పుడైతే ప్రభుత్వం ఇక రాదు మాదిరి తెలిసిందో, సెక్రటరియట్లో నిప్పుబడింది. ఫైర్ యాక్సిడెంట్ ఫైల్స్ అని కాలిపోయి ఇలా కుంభకోణాలు చేసినట్టు ఎక్కడ కూడా బయటికి రాలే. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు జరుగుతూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఎఫ్ఎస్ఎల్ అనే ఒక పరిశోధన కేంద్రం ఉంటుంది. ఎఫ్ఎస్ఎల్ పరిశోధన కేంద్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. అక్కడ దానికి సంబంధించినటువంటి కూడా అక్కడ ఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీలో ఉంటాయి. నిన్న ఆ ఎఫ్ఎస్ఎల్ లో నిప్పు తగలబడ్డది. సాక్ష్యాలని పోయినట్టే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా వాళ్ళ తప్పు వేసిన పనులు ప్రజలకు తెలవద్దని చెప్పి పనిచేస్తా ఉన్నారు.